డిసెంబర్ 7న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపై దృష్టి సారించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ బోధనేతర ఉద్యోగుల ఐకాసా కోరింది. అవుట్సోర్సింగ్, షార్ట్ టైం, కాంట్రాక్టు విభాగాల్లో సుమారు ఒక్కొక్కరు 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేస్తున్నారని వెల్లడించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత రెగ్యులర్ చేయాలని, కంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7న విశ్వవిద్యాలయం వస్తున్న నేపథ్యంలో తమకు సమయం ఇవ్వాలని కోరారు. బోధనేతర సంఘాల ఐక్యత, బోధనేతర సంఘాల ఐక్యత. ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ జాక్ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం బాగుంటుంది. వచ్చి జస్ట్ ఇది వైస్ ఛాన్సలర్ గారిని కలిసి ఆయన చెప్పింది విని ఇచ్చేయడం కాకుండా మాకు కూడా కొంత సమయాన్ని కేటాయించి మా సమస్యలు కూడా విని దాని పరిష్కారాన్ని మేము ప్రయత్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు పోయినసారి వచ్చినప్పుడు ఏదంటే మన యూనివర్సిటీలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి అంశంపై చర్చించి ఒక సమస్య పరిష్కారం గురించి నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. కాబట్టి ఈ రోజు మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవే కాకుండా హెల్త్ కార్డు తర్వాత రకరకాల సమస్యలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.